ఐటీ ఎంప్లాయీ ఉండి మనకైతే రాజధాని అయితే వచ్చేసింది. ఐటీ ఎంప్లాయీస్‌కి ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా ఉంటది తర్వాత రోజుల్లో. అది ఎలా అనిపిస్తుంది మీకు? కరెక్ట్ అండి. మన అమరావతి స్టేట్ డెవలప్‌మెంట్ అంటే మన ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి ప్రత్యేకంగా కూడా మనకి ఐటీ ఇక్కడ బాగా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడున్న ఎంప్లాయీస్ బాగా ఇంజినీరింగ్, బీటెక్, పీజీస్ అన్నీ చేసిన వాళ్ళకి కూడా యువత అందరికి కూడా మంచి ఉపాధి కల్పించడం కోసం ఇక్కడ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేసుకోవాలి. దానికి కూడా వైజాగ్ లాంటి ప్రదేశాల్లో కూడా లేటెస్ట్‌గా గూగుల్ కానీ మన క్వాంటమ్ వ్యాలీ కానీ అంటే టైం పడుతుంది. బట్ ఇనిషియేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. సో బేస్డ్ ఆన్ దిస్ అంటే లేటెస్ట్గా ఏమైనా విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్లో మనం మంచి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 ఇయర్స్ అంటే రాజధాని అంటే 2 ఇయర్స్ అయిపోదు కదండి. కనీసం మినిమం ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ లేదా ఒక 20 ఇయర్స్ పట్టొచ్చు కదా. అప్పటికి అంటే మనం కాకపోయినా మన పిల్లలకి అది ఉపయోగపడిద్ది అనుకుంటున్నారా? ఎస్ అండి, ఫర్ షూర్. ఎందుకంటే ఐటీ డెవలప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే ఇట్ టేక్స్ టైం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి 5 to 10 ఇయర్స్ పట్టొచ్చు. కాకపోతే ఏంటంటే ఫర్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అది బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే మనకి 3 రాజధానులు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఒకటే రాజధాని అవ్వడం కూడా జరిగింది. అమరావతి రాజధాని, ఇంకా దాన్ని కదిలించే పని లేదని చెప్పేసి కూడా వచ్చేసింది. అది ఎలా చూసుకోవచ్చు? అంటే 3 రాజధానులు అంటే వైజాగ్ అలా బెటర్ అంటారా, లేదా ఇక్కడే రాజధాని అయితే బెటర్ అనుకుంటున్నారా? అంటే అది అడ్మినిస్ట్రేటివ్ పరంగా అది గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు ప్రపోజ్ చేశారు. బట్ నో ఇప్పుడున్న గవర్నమెంట్ ఈవెన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యావ్ గివెన్ క్లియర్ గైడెన్స్. లైక్ వాళ్ళు క్లియర్గా అమరావతి స్టేట్ క్యాపిటల్ కింద వాళ్ళు చెప్పారు. సో ఇది చాలా బెనిఫిట్ అని మేము అనుకుంటున్నామండి. ఇట్స్ బాగా బెనిఫిట్ అనుకుంటున్నాం. వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కదండి, అక్కడైతే బాగుండదు అంటారా? అట్లా అని కాదండి. డెవలప్మెంట్ అనేది స్టేట్ మొత్తం జరగాలి. అది ఏరియా పరంగా మనం చేయకూడదు. కాకపోతే ఏంటంటే సెంట్రలైజ్ చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లాస్ట్ స్టేట్ డివిజన్ అప్పుడు చేసిన సర్వే బట్టి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇప్పుడు సెంట్రలైజ్డ్గా ఉంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో ఒక్క హైదరాబాదు లేకపోతే చెన్నై తమిళనాడులో అంటే ఆ ప్లేస్ మాత్రమే కాకుండా డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజ్డ్ అవ్వాలి. అంటే ఎవ్రీ చోట డెవలప్మెంట్ ఉండాలి. వాళ్ళ ఏ డిస్ట్రిక్ట్లో ఏ రిసోర్సెస్ ఉన్నాయో ఆ రిసోర్సెస్ ద్వారా అక్కడ ఉన్న ఏరియాస్ అన్నీ డెవలప్ అవ్వాలి. సో గవర్నమెంట్ అంటే క్యాపిటల్ అంటే ఏంటంటే కాకపోతే అది అక్కడ మేజర్గా అక్కడ ఉండే అడ్మినిస్ట్రేషన్ అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి అది బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ అమరావతి బెనిఫిట్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే స్టేట్ మొత్తానికి మిడిల్లో ఉంది అనేది వన్ ఆఫ్ ద రీజన్గా చెప్పారు. వైజాగ్ అంటే దూరంగా ఉంది అనేది కూడా వన్ ఆఫ్ ద పాయింట్గా చెప్పారు. బట్ ఎనీవే ఎక్కడున్నా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ బట్ డెవలప్మెంట్ అనేది ఆల్ ఓవర్ ద స్టేట్ కామన్గా ఉంటే అది బెనిఫిట్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. మరి ఐటీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఐటీ అనే ఒక బ్రాండ్ లాగా ఉంటుంది. హైదరాబాద్ ఐటీ తీసుకొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నంటే సేమ్ అలాగే ఐటీ రంగం మొత్తం ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నారా? ఇనిషియేషన్స్ చేస్తున్నారండి. ఈవెన్ లేటెస్ట్ లాస్ట్ అవును దావోస్ ఇవి కానీ మీటింగ్స్ కానీ మొన్న ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్స్ జరుగుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే హైటెక్ సిటీ డెవలప్ చేశారో అదేవిధంగా మన స్టేట్లో కూడా ఐటీ హబ్ ప్రత్యేకంగా ఒక ఐటీ హబ్ అంటే వైజాగ్లో ఇప్పుడు మనకి గూగుల్ వాళ్ళది డేటా సెంటర్ కానీ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కానీ సో అంటే ఖచ్చితంగా జరుగుతుంది అని మా ఉద్దేశం అండి. ఎందుకంటే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ అవుతారు ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే చాలామంది బీటెక్ చేస్తున్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. ఈవెన్ ఆయన మోర్గా ఇప్పుడు ఫోకస్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. ఏఐ రిలేటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో చాలా చూస్తున్నారు. సో ఫర్ ష్యూర్ ఇట్ విల్ బెనిఫిట్. డెవలప్ అవుతుంది. మన స్టేట్కి కూడా అలాంటి ఐటీ హబ్స్ రావాలి. మీరు యూత్గా నిన్న చూస్తున్నట్టు తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయండి మొన్న. మరి విజయ్ అధికారంలోకి రావడం ఎలా అనిపిస్తుందండి? అంటే అక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారండి. అది క్లియర్గా తెలుస్తోంది. అంటే 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 పొలిటీషియన్స్ ఫ్రమ్
సినిమా దట్టి అంటే అక్కడ ఉంది ఇంతకు ముందు నుంచి జయలలిత గారు కానీ ఎంజేఆర్ కానీ ఉంది అది. కాకపోతే ఏంటంటే బట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ గ్రోత్. అందుకని కొత్త కొత్త చీఫ్ మినిస్టర్ని వాళ్ళు ఎన్నుకున్నారు అంటే ఏంటంటే అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది ఏంటంటే దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ సమ్ న్యూ థింగ్ అండ్ న్యూ గ్రోత్. చూడాలి. అంటే అంతేకాకుండా ఇంతకుముందు రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ పార్టీలు పెట్టేసి వాళ్ళైతే అసలు ఎలాంటి అధికారంలోకి రాలేకపోయారు. మరి అలాంటిది విజయ్ గారు ఒక 2 సంవత్సరాల్లోనే సీఎం అవడం ఎలా అనిపిస్తుంది? 2 yearsలోనే కాదండి, వాళ్ళు అంతకు ముందు. కరెక్ట్, అవును. అంటే థింకింగ్ సో అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఎలాగంటే 2 yearsలోనే చేశారు అంటే 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 దీనికి ఒక్క రీజనే ఉండదండి. సి ఫ్రమ్ మెజారిటీ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ చాలా చాలా ఏమని చెప్పాలి, ఒక్క రీజన్ ఏమి ఉండదు. సీ ఫ్రమ్ యూత్ కానీ, ఫ్రమ్ ఎంప్లాయీస్ కానీ, ఫ్రమ్ మిడిల్ క్లాస్, యావరేజ్, అబోవ్ యావరేజ్, అంటే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. అంటే ఏ ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ వీళ్ళకే ఓటు వేశారనేది మనం అంటే చెప్పుకోవచ్చు. యూత్ ఎక్కువ వేసి ఉండొచ్చు అంటే సర్వేస్ని బట్టి. అంటే అంటే వీళ్ళకి వేశారు కదా, ఎందుకంటే మిగిలిన 2 parties కూడా మెజారిటీ ఆఫ్ 50% ఇటు ఉండే 50% అటు ఉంది కాబట్టి. సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అంటే బాగా ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ దే హ్యావ్ వర్క్డ్ అండ్ దే ట్రైడ్ దేర్ బెస్ట్ టు ఎస్టాబ్లిష్ దేర్ గవర్నమెంట్. సో చూడాలి హౌ థింగ్స్ విల్ గో ఆన్.